నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వ్యవసాయానికి 2363 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 325 కోట్లు, గృహ, విద్య, వాహనాలు, సౌర విద్యుత్ వంటి రంగాలకు 624 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక మద్దతు లభించిందని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం 40,000 కోట్ల సహకారం అందిస్తుందని వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 1,00,000 మందికి పైగా లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో అందించిన అంబులెన్స్ ని ప్రారంభించడంతో పాటు బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎం అభివృద్ధి, సంక్షేమం, మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా మహిళలు దేశంలోనే అత్యుత్తమ రుణ చెల్లింపు రికార్డు కలిగి ఉన్నారని, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం పేర్కొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డ్వాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన రుణమేళ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడం, వీధి వ్యాపారులు, మహిళలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. బ్యాంకులు ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని తెలిపారు. వీధి వ్యాపారులు, మహిళలు, చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం గ్యారంటీతో తక్కువ వడ్డీపై రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు మంజూరవడంలో జోక్యం ఉండేదని, ప్రస్తుతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా రుణాలు అందుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు కీలకంగా మారనున్నాయని ఆమె తెలిపారు. మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి, నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో
3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు అది. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నరసరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఫ్యాకల్టీ నియామకాలు, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పనపై కీలక ఆదేశాలు జారీ చేశారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మొత్తం 1,90,509 దరఖాస్తులు రాగా 1,51,836 దరఖాస్తుల్ని అర్హులైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగనే ప్రతి ఐటీఐని పరిశ్రమల్లో అనుసంధానించి కొత్త పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలోని 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సేల్స్ ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జగన్ 2.0 సూపర్ యాప్ ను విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుని రావటమే యాప్ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ ను జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఔతు శైలజ, బండి పుణ్యశీల తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ యాప్ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచేలా రూపొందించామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఈ యాప్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో యాప్ ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకుని వెళ్తామని, ప్రతి వైసీపీ కార్యకర్త యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వం చేస్తున్న తప్పులను అందులో అప్లోడ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే మా నాయకులు, పెద్దలు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగనన్న 2.0 సూపర్ యాప్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా జగనన్న 2.0 సూపర్ యాప్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దలు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల గారు, అనుబంధ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వార్డుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ప్రజానికానికి చేరువయ్యే విధంగా ప్రతి కార్యకర్తకి ఒక అనుసంధానంగా ఉండే విధంగా ఈ యొక్క యాప్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఏ నిమిషం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ప్రారంభించిన వెంటనే ప్రతి ఒక్కరి గారా వాళ్ళ ఫోన్లలో ఈ యొక్క యాప్ ఎక్కించుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అబద్ధాలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే విధంగా మా ప్రతి కార్యకర్త గారా ఈ యాప్ ద్వారా బయట ప్రజానికానికి వాస్తవాలు తెలిపే విధంగా
ప్రతి ఒక్కరిగారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతుందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ త్యాగాలు చేసి ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో ఆగస్టు 15 వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. ఆగస్టు 15న జరగనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారుల్ని ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా అన్ని శాఖలు ప్రత్యేక శకటాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అఖిల భారత సర్వీసుల అధికారులు సహా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను వేడుకల ఓవరాల్ ఇన్ఛార్జిగా నియమించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతాజీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే 2 ఏళ్లైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బావన్ నారాయణ, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వై నేతాజీ సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి, పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం రవి, ఇట్లా ఈమని అప్పారావు, ఎన్ బావన్ నారాయణ, బూర్గ వెంకటేశ్వర. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు జరిపేశామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఉంది. అట్లా ఈ నెలాఖరు నుంచి ఇంటింటికి టీడీపీ అనేటువంటి పేరుతోని ప్రభుత్వం యొక్క విజయాలను ప్రచారం చేసేటువంటి దానికోసం ఇళ్లకు వస్తామనేటువంటిది కూడా ఇవాళ ప్రకటన వచ్చింది. అయితే మేము సిపిఎంగా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నటువంటిది, పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని,
గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటిది అట్టర్ ఫ్లాప్ అయింది ఈ 2 ఏళ్ల కాలంలో అని చెప్పేసి అనేటువంటిది మేము ప్రకటించదలుచుకున్నాం. గుంటూరు జిల్లాలో ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటిది లేదు. అట్లాగే ప్రత్యేకించి మన జిల్లాలోనే మంగళగిరి నియోజకవర్గం ప్రతినిధిగా ఉన్నటువంటి లోకేష్ గారు అక్కడ సీతానగర్ దగ్గర శిలాఫలకం వేశారు. 20,000 మందికి నేను ఇళ్ళు నిర్మించిస్తాను, ఇల్లు లేని పేదలకే చెప్పేసి అనేటువంటిది శిలాఫలకం వేశారు. అటువంటిది ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వకుండా మేము అంతా అమలు జరిపేశామని చెప్పేసి అనేటువంటి దాంట్లో అర్థం లేదు. దానికి తోడు అదనంగా గత ప్రభుత్వ హయాంలో 55,000 మందికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రాజధాని ప్రాంతంలో సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ తిరిగి CRDAకి అప్పచెప్తూ మొన్న 2026 మే 1వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. దాని ద్వారా గతంలో ఇచ్చినటువంటి 55,000 మంది పట్టాలు రద్దయిపోయినట్టే. వాటి స్థానంలో కృష్ణా జిల్లా అట్లా గుంటూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు స్థానికంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పేసి ప్రకటించారు. అట్లాంటి ఇళ్ల స్థలాలు మన గుంటూరు జిల్లాలో ఇవ్వాల్సింది 20,000 మంది పైగా ఇవ్వాలి. మంగళగిరి నియోజకవర్గం అట్లాగే పక్కన పెదకాక అని చుట్టుపక్కల మండలాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అట్లా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినట్టు అవసరం. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు కానీ దానికి సంబంధించినటువంటి కదలికలు గాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పరిశీలకుడు పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిన శివకుమార్, వైసీపీ తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త వనామ బాలవజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వార్తల్ని అణచివేసేందుకు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. జగన్ 2.0 అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జగన్ 2.0 యాప్ని సెంట్రల్ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 2.0 జగన్ సూపర్ యాప్ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మేము ప్రారంభించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో రెగ్యులర్ మీడియా మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్స్ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ పేపర్స్, ప్రింట్ మీడియా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. మనం ఏదైనా జెన్యూన్ విషయాలు ఉంటే కొన్ని పత్రికలు అసలు వేయరు. సుమారుగా 75% ఆఫ్ మీడియా ఈదర్ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు వేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వేయరు. మీరు చూస్తున్నారు కదా పేపర్లన్నీ కూడా. ఏదైనా ఉంటే మనం వార్త చూసుకోవాలంటే సాక్షి తప్ప మరొకటి లేదు. మొన్న మీరు చూశారు కదా, లాకప్ డెత్ జరిగితే విజయవాడ నడిబొడ్డులో ఆ లాకప్ డెత్కి సంబంధించినటువంటి వార్తల్ని తొక్కేశారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వార్తల్ని కానీ కొన్ని వాస్తవాలను కానీ బయటకు తీసుకురాకోకుండా రెగ్యులర్ మీడియాలో ఫుల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సరే, రెగ్యులర్ మీడియా జరుగుతున్నా ఇవాళ టెక్నికల్ పరిణామాలు, చారిత్రక పరిణామాల వల్ల సోషల్ మీడియా ఒకటి వచ్చింది. ఇటువరకు లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా పాపులర్ అయిపోయింది. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంట్లో నుంచి మాట్లాడినా వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే అవి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ రెగ్యులర్ మీడియా వార్తలను తొక్కేయాలనుకున్నా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.